కర్కటీ పుత్రుడు రాక్షసరాజు భీమాసురుడికి. ఇతను రాక్షస జాతికి శత్రువు. తన తండ్రి ప్రతీకారాన్ని నెరవేర్చకుండా వీడు నా భావనల్ని గాయపరిచాడు, విశ్వాసఘాతం చేశాడు. నువ్వు ఇలా అంటున్నావేంటి మాత? పిలవకు నన్ను మాత అని. నేను నిన్ను త్యజిస్తున్నాను. ఆ మాటకి నీ తండ్రి మహారాజు కుంభకర్ణుని మృత్యు సమాచారం వినగానే నేను ఆత్మహత్య చేసుకుని ఉండాల్సింది. బాగుండేది రక్తాంబరి, నువ్వు నన్ను వీడికి జన్మనిచ్చే ముందే ఆపి ఉంటే. నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. మాత, నా మాట విను. నన్ను ఈ విధంగా విడిచి వెళ్ళకు. జాగ్రత్త భీమా. ఇలా నా పుత్రుడు అనే వంక చెప్పి నువ్వు నా వెనక వస్తే నేను ఏ పర్వతం మీద నుంచో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. రాకుమారి, రాకుమారి, క్రోధాన్ని విడవండి. నాకు కుమారుడిపై పూర్తి నమ్మకం ఉంది. కానీ నా నమ్మకం నశించిపోయింది. ఆ వరం వల్ల ఉపయోగం ఏమిటి? అది నా ప్రతీకారాన్ని నెరవేర్చలేనప్పుడు, అది నా హృదయ జ్వాలల్ని శాంతపరచలేనప్పుడు. రాకుమారి, మరి తమరు ఈ విధంగా వెళ్ళిపోతే కుమారుడు ఒంటరి వాడైపోతాడు. ఎవరు కుమారుడు? భీముడెవరు? నేను ఎవరికి మాతని కాను. నాకు ఎవరు పుత్రుడు లేడు. వాడు నా దృష్టిలో మరణించాడు. వాడితో నాకు ఎట్టి సంబంధం లేదు. రాకుమారి, రక్తాంబరి, మరి నువ్వు వెళ్ళాలంటే వాడి వద్దకు వెళ్ళిపో. కానీ ఆ విశ్వాసఘాతకుడి పేరు నా ఎదుటి ఎత్తకు. లేదంటే నా క్రోధము నిన్ను దండిస్తుంది. అలా బ్రహ్మదేవుల మాటని విని నేను వారిని వరాలని అడగకుండుంటే నా తపస్సు వ్యర్థమై ఉండేది. కానీ ఇప్పుడు వరాలను పొందినా నాకు ఆనందంగా లేదు. దుఃఖం కలుగుతోంది, భయానక దుఃఖం. మా మాత నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ వరాలు నాకు వరాలు కాదు, శాపంగా మారాయి, శాపంగా. వరప్రసాదిత దైత్యరాజా, తమరు ఈ విధంగా దుఃఖితులయ్యే బదులు తమరి మాతని ప్రసన్నం చేసుకునే ఉపాయం ఆలోచించాలి. లేదు, నా వద్ద మాతని ప్రసన్నం చేసుకునే ఎట్టి ఉపాయమూ లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిరాశపడకండి దైత్యరాజా. తమరు బ్రహ్మదేవుల నుండి అతులిత శక్తిని వరంగా పొంది దైత్య జాతికి ఉజ్వల భవిష్యత్తుని సునిశ్చితం చేశారు. అంటే ఇప్పుడు ఈ జగతిలో తమతో సమానమైన శక్తిశాలులు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అన్నిటికన్నా ముందు తమరు దుష్ట దేవతలతో యుద్ధం చేసి స్వర్గం పైన అధికారాన్ని స్థాపించండి. దాంతో ఏమవుతుంది? అవుతుంది, ఎంతో అవుతుంది. ఏ విధంగా? సృష్టి మొదటి రోజు నుంచి దుష్ట దేవతల సహాయానికి సన్నద్ధంగా ఉండే విష్ణువు పరుగు పరుగున తమతో యుద్ధం చేయడానికి వస్తాడు. వచ్చి పరాజితుడవుతాడు. విష్ణువు పరాజయం అది కేవలం అతని అవతారం రాముని పరాజయమే కాదు, ఆ పైన తమరి మాత ప్రతీకారం తీర్చడంలో కూడా సహాయపడుతుంది. మరి నేను విష్ణువుని పరాజితుడిని చేయగలుగుతానా? ఎందుకు చేయలేరు దైత్యరాజా? మరి బ్రహ్మదేవుల వరం నిజమైతే అవశ్యం చేయగలుగుతారు. ఒకటి మాత్రం మరొకండి దైత్యరాజా, బ్రహ్మదేవులు కేవలం రాముణ్ణి పరాజితుణ్ణి చేసే శక్తిని ప్రసాదించడానికే అంగీకరించలేదు. విష్ణువు గురించి వారు పేరు కూడా ఎత్తలేదు. సత్యం చెప్పారు తమ. మాతని ప్రసన్నం చేసుకోవడానికి సర్వోత్తమ ఉపాయం. రాక్షస వీరులారా, మనం ఇప్పుడే ఈ క్షణమే స్వర్గం పైన దండెత్తుదాం. మా వరప్రసాదిత శక్తుల ముందు దేవతలు పరాజితులు కావలసిందే. పదండి రాక్షస వీరులారా. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు రాక్షసరాజు భీమాసురునికి జయము. అతులిత వీరశక్తి సంపన్నుడైన భీమాసురుడు ఇంకా దేవతల మధ్య ఘోర సంగ్రామం జరిగింది. రాక్షసుల తామసిక శక్తిని బ్రహ్మదేవుల సాత్విక శక్తి యొక్క వరం తీవ్రము ప్రచండము చేసేసింది. భీమాసురుని వరప్రసాదిత ప్రహారాలని దేవతలు దేవసేన ఎదుర్కోలేకపోయారు. దేవేంద్రునితో కలిసి దేవతలంతా ప్రాణాలను దక్కించుకుని రణభూమి నుంచి పారిపోయారు. అప్పుడు ఆకాశంలో దేవతలను ఆపుతూ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నారు: ధన్యమైనది మీ పరాక్రమం దేవతలారా.
రణభూమిలో యుద్ధం చేసే వీరులు తమ ప్రాణాల్ని పణంగా పెడతారు, లేదా ప్రాణాల్ని తీస్తారు. కానీ మీరు రణభూమిలో పిరికి వారి మాదిరి వెన్ను చూపి పారిపోయి వచ్చారు. ధన్యులయ్యారు దేవతలారా, ధన్యులయ్యారు. దేవతలారా, మీ గౌరవాన్ని సిగ్గుపడేలా చేయకండి. వెళ్ళండి, వెళ్ళి భీమాసురుడితో యుద్ధం చేయండి. వెళ్ళండి. లేదు లేదు శ్రీహరి, మేము ఆ దుష్టుని వరప్రసాదిత శక్తిని పరాజితం చేయలేము. అయితే నవ్వుతూ నవ్వుతూ రణభూమిలో మీ ప్రాణాల్ని త్యజించి వీరగతిని ప్రాప్తించుకోండి. ఎందుకంటే రణభూమిలో ప్రాణాల్ని త్యజించే వీరుని వీరత్వం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. శ్రీహరి, ఇలా తమరెందుకంటున్నారు? సృష్టికి ప్రథమ దినము నుంచి తమరు దేవతల రక్షకుడిగానే ఉన్నారు. మేము రణభూమిని త్యజించి తమరి శరణు కోరి వచ్చాము. ఇప్పుడు మేము మీ శరణాగతులం శ్రీహరి. తమరు మా గౌరవాన్ని కాపాడి ఆ దుష్టుని నాశనం చేయండి. ఓ శరణాగత వత్సల భగవాన్ శ్రీ మహావిష్ణు, మీ శరణు కోరి వచ్చిన దేవతలని నిరాశపరచకండి. భీమాసురుని పరాజితుణ్ణి చేసి మేము కోల్పోయిన గౌరవాన్ని ప్రసాదించండి ప్రభు. దేవతలారా, మాకు యుద్ధంలో కేవలం విజయమే ఇష్టం. మేము యుద్ధ భూమిలోకి ఎప్పుడు వెళతామంటే ఆ శత్రువు పరాజయం ఇంకా మా విజయం సునిశ్చితమైనప్పుడు. అలా అంటున్నారేం జగదీశ్వర? అంటే భీమాసురునితో యుద్ధం చేస్తే తమరి విజయం సునిశ్చితం కాదా? వరుణదేవ, తమరి ఈ ప్రశ్నకి సమాధానం విశ్వాన్ని నడిపించే విశ్వనాథుడు పరమశివులే ఇవ్వగలరు. రణభూమిని వదిలి పారిపోయే పిరికి దేవతల్లారా, నేను మీకు ముందే చెప్పాను, మీరు నా నుంచి తప్పించుకోలేరని. అందుకు కావాలంటే ఆకాశాన్ని ముక్కలు చేయాల్సి వచ్చినా, లేదా పృథ్వీని చుట్టాల్సి వచ్చినా, సముద్ర మంథనం చేయాల్సి వచ్చినా నేను మిమ్మల్ని దండించకుండా వదలను. అధిక వాచాలతను చూపకు దుష్ట భీమాసురా, లేదంటే జగత్పాలక శ్రీ మహావిష్ణువు నిన్ను అవశ్యం దండించగలరు. అయితే ఈ దుష్ట దేవతలని రక్షించడానికి తమరు వచ్చేశారా శ్రీహరి? నేను తమరిని చూడాలనుకున్నాను. రణభూమిలో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలనుకున్నాను. తమరి వైష్ణవీయ శక్తికి ప్రతిగా నా అతులిత శక్తిని ప్రయోగించాలనుకున్నాను. నీ మర్యాదని అతిక్రమించే సాహసం చేయకు దుష్ట భీమాసురా. పరమపిత బ్రహ్మదేవుల వరప్రసాదిత శక్తిని గౌరవించి మేము రణభూమిని త్యజించాము. కానీ నువ్విప్పుడు ఈ విధంగా అహంకారంతో మాట్లాడితే నేను నిన్ను దండించి బ్రహ్మదేవుల వరాల శ్రేష్టతని మిథ్యగా చేసేస్తాను. రా, నేను నిన్ను యుద్ధానికై పిలుస్తున్నాను. రా. కానీ నేను నీ వంటి భీరువు పిరికి పొందతో యుద్ధం చేయాలనుకోవట్లేదు. తమరు ఏం చూస్తున్నారు శ్రీహరి? మరి తమరికి సాహసం ఉంటే తమరు నాతో యుద్ధం చేయండి. నేను తమరిని యుద్ధానికై పిలుస్తున్నాను. నమ్మకంగా చెప్పగలను, రణభూమిలో నా ప్రహారాలతో నేను తమరిని సంతోషపరుస్తాను. యుద్ధానికై అర్థిస్తూ వచ్చిన వీరుని యాచనని తిరస్కరించడం యుద్ధ నీతికి విరుద్ధం. నేను నీ పిలుపుని అంగీకరిస్తున్నాను భీమాసుర. నీ యుద్ధ అభిలాషను నెరవేర్చే వాగ్దానము చేస్తున్నాను. కానీ నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. వద్దు దైత్యరాజా, వద్దు. ఈ మోసకారి విష్ణువుకి ఎట్టి వాగ్దానం చెయ్యదు. వాగ్దానం ముసుగులో ఇతను మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాడు. అవును దైత్యరాజా, వాగ్దానం ముసుగులో ఇతను దైత్య జాతికి గౌరవమైన మధుకైటబుల్ని వధించేశాడు. వామన రూపంలో ఈ విష్ణువు మహా దైత్య సామ్రాట్టు మహారాజు బలిని మోసగించాడు. ఇంకా స్త్రీ రూపాన్ని ధరించి ఇదే విష్ణువు మహనీయ దైత్య సేనాపతి రాహువు మస్తకాన్ని నరికివేశాడు. ఇతని మాటల్ని వినవద్దు దైత్యరాజా, వినవద్దు. ముందు నన్ను ఈయన మాటను విననీయండి. చెప్పండి శ్రీహరి, చెప్పండి. యుద్ధానికై నేను తమరికి ఏం వాగ్దానం చేయమంటారు? నా మృత్యువు తప్ప నేను యుద్ధానికై ఎట్టి వాగ్దానమైనా చేయగలను. చెప్పండి. నువ్వు ధన్యుడే భీమాసుర. ధన్యమైనది నీ బుద్ధి, ధన్యము నీ వివేకం. దైత్యరాజా, ప్రశంసిస్తూ ఈ మోసగాడు తమరిని మోసగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇతని మాటలకి లొంగొద్దు, లొంగొద్దు. తమరు శాంతంగా ఉండండి. నాకు నా మంచి చెడు తెలియదు. చెప్పండి శ్రీహరి, తమరికి యుద్ధం చేయడానికి ఎలాంటి వాగ్దానం చేయాలి? నాకు యుద్ధం అంటే కోపం భీమాసుర. ఎందుకంటే యుద్ధ భూమిలో అహంకారము, స్వాభిమానము, ఇంకా స్వార్థ భావనలు ఆవరించుకుంటాయి. కానీ యుద్ధం అనివార్యమైనప్పుడు నేను యుద్ధాగ్నిలో ప్రాణాల్ని సమిధలుగా వేస్తాను. అలా నేనే ప్రాణాలని ఆహుతిగా స్వీకరిస్తాను. అయితే ఇప్పుడు యుద్ధం అనివార్యమైపోయిందా? అవును. ఎందుకంటే నేను నీ ఆచరణని తిరస్కరించి నిన్నింకా అధిక అహంకారిగా మార్చాలనుకోలేదు. అందుకని నేను నీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను భీమాసుర. ఈ యుద్ధంలో రాక్షసుల తరఫున కేవలం నీవు యుద్ధం చెయ్యాలి. ఇక దేవతల తరఫున కేవలం నేను యుద్ధం చేస్తాను. దాంతో యుద్ధ భూమిలో వ్యర్థంగా రక్తపాతం జరగదు. నేను తమరికి మాటిస్తున్నాను శ్రీహరి, తమరు ఎలా చెబితే అలాగే అవుతుంది. మనమిద్దరం ఈ ద్వంద్వ యుద్ధంలో దేవదానవుల భవిష్యత్తుని నిర్ణయిద్దాం. అదే నేను పరాజితుడనైతే స్వర్గం ఇంద్రుడి, అదే నేను విజయుడనైతే స్వర్గం నాది. నేను ఈ ద్వంద్వ యుద్ధానికి స్వర్గాన్ని పణంగా పెడుతున్నాను. పదండి వీరులారా. యుద్ధాన్ని యాచిస్తూ నీవే వచ్చావు భీమాసుర. అందుకే నీ ప్రథమ దాడికి అవకాశం నేను నీకే ఇస్తున్నాను. జగత్ పరిపాలకుడు శ్రీ మహావిష్ణువుకి, జగత్ పరిపాలకుడు శ్రీ మహావిష్ణువుకి. ఇంకా యుద్ధానికి అంతిమ పరిణామం జరగనే లేదు. విష్ణుజీ దేవతల జై జయధ్వానాలేమిటి? దేవతలు మోసగాళ్ళు, పిరికి పందలు, దుష్టులు. నేను మాటి మాటికి వద్దన్నా కూడా దైత్యరాజు నా మాటని వినలేదు. ఈ పరాజయం దాని పరిణామమే. మోసగారి విష్ణువు ఇంకో మారు మరణ మోసం చేస్తూ బ్రహ్మదేవుల వరాలని మిథ్యగా మార్చడానికి రంగం సిద్ధం చేశాడు. బ్రహ్మదేవులు దేవతేగా, దేవతలు దేవతలకే సాయం చేస్తారు. నువ్వు సత్యం చెప్పావు. ఈ పిలక ఉన్న సాధువు నారదముని కావాలని సమయాన్ని వ్యర్థం చేయడానికి దైత్యరాజుని తపస్సనే భ్రమలో పడేశాడు. సమయం ఇంకా మించిపోలేదు దుష్ట భీమాసురా. నీ దుస్సాహసానికి శ్రీహరిని క్షమించమని అడుగు. వెళ్ళి పాతాళలోక అంధకారంలో దాగి ఉండు, లేదంటే నీ మృత్యువు సునిశ్చితం. దేవేంద్ర, ద్వంద్వ యుద్ధంలో ఉన్న వారిని సంబోధించడం అనుచితం. యుద్ధ నీతికి విరుద్ధం. దైత్య వీరులారా, మనం కూడా దైత్యరాజు మనోబలాన్ని పెంపొందించడానికి ఆయనకు జై జయధ్వానాలు పలకాలి. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు వరప్రసాదిత రాక్షసరాజు భీమాసురునికి జయము.
భగవంతుడు శ్రీ మహావిష్ణువుకి, జగదీశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి, భగవంతుడు శ్రీ మహావిష్ణువుకి. పరమపిత బ్రహ్మదేవా, అంటే తమరిచ్చిన అతులిత శక్తికై వరము వ్యర్థమేనా? అలా తమరికై తపస్సు చేయడం నా తప్ప? తమరు దుష్టులు మోసగాళ్లైన దేవతలతో కుతంత్రం పన్నే నన్ను భ్రమింపజేయడానికి వరాలనిచ్చారా? జగతిలోని అసంచల సత్యమైన బ్రహ్మవాక్కు అసత్యమైనదా? సమాధానమయ్యండి బ్రహ్మదేవా, సమాధానమయ్యండి, ప్రత్యక్షమవ్వండి. భీమా, యుద్ధంలో నిరాశ కాదు, శక్తిదే అవసరం ఉంటుంది. మహాబలి కుంభకర్ణుని శక్తితో పాటుగా నీకు పరమపిత బ్రహ్మదేవుల వరాల కృప కూడా ప్రాప్తించింది. నిరాశపడక నీవు దాడి చెయ్యి, నీ అభిలాషని నెరవేర్చుకో. దాని పరిణామాన్ని నీ ఆరాధ్యులకే విడిచిపెట్టు. ఈ శ్రీహరికి ఏమైంది? అలా వాడే స్వయంగా ఓడి అస్త్రశస్త్రాలను విసిరిస్తుంటే వాణ్ణి వధించరెందుకని, వాణ్ణి ప్రహారం చేయమని ప్రేరేపిస్తున్నారెందుకు? భీమాసుర, యుద్ధంలో విజయం వీరుని పరాక్రమానిది కాదు, అతని దృఢ దీక్షాశక్తులదే అవుతుంది. ఈ విధంగా నిరాశపడితే నీ పరాజయం సునిశ్చితమే. విజయానికే దృఢ దీక్షాశక్తులతో నీవు దాడి చెయ్యి. రా, అస్త్రాన్ని చేపట్టు. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు వరప్రసాదిత రాక్షసరాజు భీమాసురునికి జయము. తమరు సత్యమే చెప్పారు శ్రీహరి. యుద్ధంలో వీరుని దృఢ దీక్షాశక్తికే విజయం లభిస్తుందని తమరు పరాజితులై నాకు బందీలయ్యారు. నేను విజయుడిని. ధన్యమైనది నీ పరాక్రమం భీమాసుర, ధన్యమైనది. నేను నీ పరాక్రమాన్ని ప్రశంసతో ఒప్పుకుంటూ ఈ ప్రత్యక్ష ద్వంద్వ యుద్ధంలో నా పరాజయాన్ని అంగీకరిస్తున్నాను. శివేచ్ఛతో ఇదే సరైనది. మరి ఇదే సృష్టి సృజనాకారుడైన బ్రహ్మదేవుల వరాలకి కూడా గౌరవం. మోసగారి విష్ణువు పరాజితుడై అదృశ్యుడయ్యాడు. నేడు దైత్య జాతికి అన్నిటికన్నా గొప్ప రోజు. విష్ణువుని పరాజితుణ్ణి చేసి దైత్యరాజు భీమాసురుడు తమ కీర్తిని అమరం చేసుకున్నారు. రాక్షస వీరులారా, దేవతలు అదృశ్యులవడానికి ముందే వీళ్ళని బంధించండి. నారాయణ నారాయణ. ధన్యుడు భీమాసురా, నీవు ధన్యుడివి. ధన్యమైనది నీ పరాక్రమం. నువ్వు జగత్పాలకులు శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్ష ద్వంద్వయుద్ధంలో పరాజితులను చేసి నీ మాత కర్కటి ప్రతీకారాన్ని పూర్తిగా తీర్చుకున్నావు. ధన్యుడివి నీవు. కాదు నారదముని, కాదు. నేను అయోధ్యలో శ్రీరాముణ్ణి పరాజితుణ్ణి చేసేంత వరకు మా మాత ప్రతీకారం ఎన్నటికీ పూర్తిగా తీరదు. నారాయణ నారాయణ. అసంభవం భీమాసురా, అసంభవం. శ్రీరామునిపై ప్రతీకారం తీర్చుకోవడం ఇప్పుడు నీకు అసంభవమే. ఎందుకంటే నీకు వరం లభించేందుకు పూర్వమే శ్రీరాముడు పృథ్వీలోకంలోని తమ అవతారాన్ని సార్థకం చేసుకుని వైకుంఠానికి పయనమైపోయారు. అందుకే శ్రీరాముని పట్ల ఇప్పుడు ప్రతీకార భావనను ఉంచుకోవడం
సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. రాక్షస వీరులారా, మాకు నారదముని మాటలపై పూర్తిగా నమ్మకం ఉంది. శ్రీ మహావిష్ణువు పరాజయంతోనే మా మహనీయ పిత కుంభకర్ణుని హత్య చేసిన అయోధ్య రాముడు కూడా పరాజయం పొందాడు. ఎందుకంటే ఆ రాముడు శ్రీహరి అవతారమే. శ్రీహరి ఇంకా స్వర్గంపై విజయం పొందిన తర్వాత మనం ఇప్పుడు పృథ్వీ పాతాళాలపై అధికారాన్ని పొందాలి. కానీ అంతకుముందు మేము మా మాత కర్కటిని కలిసి వారి ప్రతీకారం పూర్తిగా తీరిన సమాచారం చెప్పి వారిని ప్రసన్నులం చేస్తాం.